వెల్కమ్ టు STR న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. మినీ ట్యాంక్ బండ్ వద్ద అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. 50 లక్షల రూపాయలతో మూడా నిధులతో సోమవారం నాడు మినీ ట్యాంక్ బండ్ పైన హైమాస్ట్ విద్యుత్ దీపాలు ఏర్పాటు కోసం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మొత్తం 2 కోట్ల రూపాయలు మూడా నిధులను ఉపయోగించి మినీ ట్యాంక్ బండ్ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ రోజు 50 లక్షల రూపాయలతో హైమాస్ట్ విద్యుత్ దీపాల ఏర్పాటు కోసం శంకుస్థాపన చేయడం జరిగిందని 2-3 రోజుల్లో 1,50,00,000 రూపాయలతో ఏర్పాటు చేయనున్న సైకిల్ ట్రాక్, నడకదారి, గ్రీనరీ తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ట్యాంక్ బండ్ అభివృద్ధి గురించి మాట్లాడడం జరిగిందని, ట్యాంక్ బండ్ అభివృద్ధికి వారు సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బేకరి అనిత మధుసూదన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, సీజే బెన్హర్, అవేద్ అజ్మత్ అలీ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు శాంతయ్య యాదవ్, కాజా పాషా, మునీర్ మోసిన్, ఉమర్ ఫారూక్, అన్సద్, నాయకులు రామచంద్రయ్య, గులాం జహీర్, ఫిర్ అహ్మద్ సాదిక్, అజీజ్ అహ్మద్, చర్ల శ్రీనివాసులు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీ STR న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. పెద్ద చెరువు బ్యూటిఫికేషన్ మొదలై నిధుల లేమితోటి మధ్యలోనే ఆగిపోయిన విషయం అందరికీ తెలుసు. సో దాన్ని మళ్ళీ అధికారులతోటి మాట్లాడి ఫండ్స్ రిలీజ్ చేయించి ఈరోజు 2 కోట్ల రూపాయలతోటి ట్యాంక్ బండ్ అభివృద్ధిని ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. 50 లక్షలు హైమాస్ట్ లైటింగ్ కోసం, అలాగే 1.5 కోటి రూపాయలు గ్రీనరీసు, పాత్వేసు, సైకిల్ ట్రాకు వీటన్ని డెవలప్మెంట్ కోసం ఇంకో 1.5 crores, మొత్తం 2 కోట్లతోటి ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు 50 లక్షలు చేసుకున్నాం. మళ్ళీ ఒక 3-4 రోజుల తర్వాత 1.5 crores కూడా చేసుకుంటాం. ఖచ్చితంగా ఒక 2 నెలల్లో ఈ ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్లో ఈ 2 కోట్ల రూపాయలతోటి కంప్లీట్ చేయించి ఈ 1.5 crores, ఈ 50 lakhs ఇది మూడా నుంచి నిధులు తీసుకున్నాం. మన లక్ష్మణ్ యాదవ్ గారు మొత్తం కూడా ప్లానింగ్ చేసి మళ్ళీ ట్యాంక్ బండ్ను ప్రజలందరూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ట్యాంక్ బండ్ను ఉపయోగించుకునేటట్టుగా కార్యక్రమం వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నారు. ఇంకా ఒరిజినల్గా నేను అధికారులను అడిగి తెలుసుకున్నా ఎందుకు ఆగిపోయినాయి ఇవన్నీ అంటే, 25 కోట్ల రూపాయలు ఇరిగేషన్కి, 25 కోట్ల రూపాయలు టూరిజం అని చెప్పి ప్లానింగ్ చేసినారు. కానీ మరి ఆ ఫండ్స్ ఫైనలైజేషన్ కాలేదు, తర్వాత ఆ ఫండ్స్ అలాట్మెంట్ కాలేదు, కాంట్రాక్టర్లు మధ్యలో కొద్ది పనులు చేసి వదిలిపెట్టిపోయారు బిల్స్ రాక. సో ఈ సంవత్సరం వాటన్నిటి మీద దృష్టి పెట్టి ఈ ట్యాంక్ బండ్ను కూడా మేము పూర్తి చేస్తాం. ఎందుకంటే దీన్ని అట్టనే వదిలిపెడితే ఇప్పటికే ఖర్చు పెట్టింది కూడా వేస్ట్ అవుతుంది. మహబూబ్నగర్ పట్టణానికి అవసరం ఇది. కాబట్టి మల్లు బట్టి విక్రమార్క గారితో కూడా కలవడం జరిగింది, టూరిజం మంత్రి గారిని కూడా కలవడం జరిగింది. వారు కూడా పాజిటివ్గా స్పందించిండ్రు. ఖచ్చితంగా అన్నిటినీ కూడా వీరు వెసులుబాటు చూసుకొని ఒక్కొక్క పనిని కంప్లీట్ చేస్తాం. మహబూబ్నగర్ పట్టణానికి ఖచ్చితంగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఉండేటట్టుగా మా ప్రయత్నం మేము చేస్తాం. మరిన్ని తాజా వార్తల కోసం మా STR న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.